హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. నగలు ఇచ్చేసి తిరుపతి ఇంటికి వస్తాడు. దారిలోనే శ్రీవల్లి అడ్డుకొని, బాబాయ్ గారు నగలు ఇచ్చేసారా, నగలు చూసి వాళ్ళ ఇంట్లో ఏమన్నారు అని కంగారుగా అడుగుతుంది. ఆ నగల గురించి వాళ్ళ ఇంట్లో ఏం డిస్కషన్ చేశారు అని కంగారుగా అడుగుతుంది శ్రీవల్లి. దానికి తిరుపతి అంటాడు, ఒక్క నిమిషం అమ్మా, ఆ నగల గురించి నీకెందుకు కంగారు, అసలు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు. అంటే ఆ నగల విషయంలో పెద్ద గొడవ జరిగింది కదా, అందుకే అడుగుతున్నాను బాబాయ్ గారు. ఇంతకీ ఆ నగలు చూసుకున్నారా లేదా, చూసి ఏమన్నారు చెప్పండి బాబాయ్ గారు అని అడుగుతుంది శ్రీవల్లి. అది కాదమ్మా, అసలు నాకు అర్థం కావడం లేదు, నగలు చూసుకున్నారా లేదా అని అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు, అసలు నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని అంటాడు తిరుపతి. లేదు బాబాయ్ గారు, నేనెందుకు టెన్షన్ పడతాను, ఊరికే మామూలుగా అడిగాను అంతే అంటుంది శ్రీవల్లి. ఇంతలో ప్రేమ అక్కడికి వచ్చింది. ఏంటి ప్రేమ అలా చూస్తున్నావు అని అడుగుతుంది శ్రీవల్లి. ఏదో పోలీసు దొంగను చూసినట్టు చూస్తున్నావేంటంది, నీ ప్రవర్తన అలాగే ఉంది దొంగల అంటుంది ప్రేమ. ఏ ఏ ఏం మాట్లాడుతున్నావి, నా ప్రవర్తన దొంగలా ఉండటం ఏంటి అని అంటుంది శ్రీవల్లి. తిరుపతి బాబాయ్ ఇచ్చేసిన నగలు నీవా అని అడుగుతుంది. నా నగలు ఏంటి, అవి నీ నగలు కదా, మరి నా నగల గురించి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటుంది ప్రేమ. నువ్వు భలే ఉన్నావు ప్రేమ, నేనెందుకు టెన్షన్ పడతాను అంటుంది శ్రీవల్లి. టెన్షన్ పడకపోతే నగలు చూసుకున్నారా తీసుకున్నారా అని ఎందుకు గుచ్చి అడుగుతున్నావు తిరుపతి బాబాయ్ని చెప్పు అంటుంది ప్రేమ. అసలు నేనేమి గుచ్చి అడగలేదు, గిచ్చి అడగలేదు, ఏదో మామూలుగా అడిగాను అంటుంది శ్రీవల్లి. మరి ఆ నగల గురించి అడగాల్సిన అవసరం అసలు నీకేంటి, నా నగల విషయంలో నీకేంటి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ చెప్పు అంటుంది ప్రేమ. ఎందుకంటే నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, ఈ ఇంటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం నా బాధ్యత. మరి నీ నగలను నీ పుట్టింటికి పంపించేయడం కూడా ఈ విషయమే కదా, ఈ ఇంటి విషయమే కదా, మరి నేను తిరుపతి బాబాయ్ని అడగడంలో తప్పేం లేదు కదా అని శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రూమ్లో సాగర్ బాగా ఫీల్ అవుతూ ఉంటాడు. సాగర్ దగ్గరకు నర్మదా వస్తుంది. ప్లీజ్ సాగర్, నాతో మాట్లాడు, ఎవరూ నాతో మాట్లాడట్లేదు, ప్లీజ్ సాగర్, నువ్వు కూడా నాతో మాట్లాడకపోతే నాకు నరకంగా ఉంటుంది, ఎందుకంటే నాకంటూ ఎవరూ లేరు, నువ్వే నాకు మొత్తం అనుకున్నాను, నాతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు కాదు కదా, కనీసం నన్ను పలకరించే వాళ్ళు కూడా లేరనుకుంటూ నేను ఫీల్ అవుతున్నాను అని నర్మదా ఏడుస్తుంది. నీతో ఎవ్వరూ మాట్లాడినందుకు ఇంత బాధగా ఉంటే మరి మా నాన్నకు జరిగిన అవమానాన్ని, అతను పెట్టుకున్న కన్నీళ్ళని చూస్తే నాకెంత బాధగా ఉంటుంది. నడి రోడ్డు మీద మా నాన్న చొక్కా పట్టుకొని చింపేశారు. జీవితంలో మా నాన్నకి ఎప్పుడు అంత దారుణమైన అవమానం జరగలేదు. ఆ బాధను భరించలేక మా నాన్న చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నాడు తెలుసా. ఈమెకి డ్యాన్స్ క్లాస్లో హెల్ప్ చేసినప్పుడు ఇదంతా నీకేం గుర్తురాలేదా, వాళ్ళు మా నాన్నను అవమానిస్తారని నీకు తెలియలేదా చెప్పు అని అంటాడు సాగర్. సాగర్, నీకు పదే చెప్తున్నాను, ఇంట్లో గొడవ జరిగేంత వరకు ప్రేమ డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తుందని నాకు తెలియదు సాగర్, నిజం చెప్పు సాగర్, నాకు నిజంగా ఏం తెలియదు అంటుంది నర్మద. ఇంకా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు చూడు, దానికి ఇంకా నాకు ఎక్కువ కోపంగా ఉంది, ప్లీజ్ నర్మద ఇంకేం మాట్లాడకని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాగర్. నేను ప్రాణం పోయిన అబద్ధం చెప్పను సాగర్, ఎవరికైనా హాని కలుగుతుందేమోనని కొన్ని విషయాలు దాస్తానేమో కానీ పొరపాటును కూడా నేను అబద్ధం చెప్పను, నీ దగ్గర నేను ఒక్క చిన్న విషయం కూడా దాచను అని అంటుంది నర్మద. ఎందుకంటే భార్యాభర్తల బంధం నిలబడేది నమ్మకం అనే పునాది మీద నేను నమ్ముతున్నాను. ఇంకా ఆపు నర్మద, నీ నమ్మకాలని నీ అబద్ధాలని నేను వెళ్ళిపోతున్నాను. సాగర్ ప్లీజ్, నేను చెప్పిన ప్రతి మాట నిజం, దయచేసి అర్థం చేసుకో ప్లీజ్ సాగర్ అని అంటుంది నర్మద. అబద్ధాలతో నమ్మించాలని చూస్తే బంధం నిలబడ్డం కాదు, అబద్ధాలతో పీకబేడలా ఊడిపోతుంది అది. మళ్ళీ వాళ్ళ అమ్మకు కాల్ చేస్తుంది. వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఇంట్లో ఎవరికి ఏం తెలియలేదు కదా, ఆ గిల్డ్ నగలు ప్రేమ నగలతో వాళ్ళకి పంపించేసావు కదా అంటుంది. పంపించేసానమ్మా, ఎవరికి ఏ అనుమానం రాలేదు, ప్రేమ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏం గుర్తుపట్టలేదు అని అంటుంది. అయితే ఇంకొంచెం హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటావు, నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటే నేను ఇక్కడ హ్యాపీగా ఉంటాను అంటుంది శ్రీవల్లి వాళ్ళమ్మ. హ్యాపీ న్యూస్ అంటే గుర్తొచ్చిందమ్మా, నీకు ఇంకో హ్యాపీ న్యూస్ చెప్పాలి. అక్కడ ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన విషయం తెలిసి మా అత్తయ్య గారు మా మామయ్య గారు ప్రేమని నర్మని అసలు దగ్గరికే రానివ్వడం లేదు.
ఇంతకుముందు మా అత్తయ్య గారు ఇద్దరు కోడల్ని వదిలిపెట్టేవారు కాదు కదా, కానీ ఇప్పుడు మాత్రం అసలు దగ్గరికే రానివ్వట్లేదు. మాట్లాడాలని చూసినా సరే చీదరించుకుంటుంది, చాలా అసహ్యించుకుంటుంది. చాలా సంతోషంగా ఉందమ్మా నాకు అని అంటుంది శ్రీవల్లి. ప్రేమ, నర్మద ఇద్దరు ఇంట్లో ఏకాకుల ఏడుస్తూ ఉంటే ఈ ఇల్లు నా సొంతమైనట్టు చాలా హ్యాపీగా ఉందమ్మా, ఈ ఇల్లు ఎప్పుడు ఇంక నా సొంతమే అంటుంది శ్రీవల్లి. చూడమ్మడు, ఈ ఇల్లు నీ సొంతమైపోయిందని ముందే భ్రమపడకు. ఏం చేయాలో మొత్తం చెప్తాను విను అంటుంది శ్రీవల్లి వాళ్ళమ్మ శ్రీవల్లితో. ఒక ప్లానింగ్ చెప్తుంది. ఆ ప్లానింగ్ మొత్తం అర్థమైందని అడుగుతుంది శ్రీవల్లితో. భయంకరంగా అర్థమైందమ్మా అంటుంది శ్రీవల్లి. నమ్మడు, మీ అత్త వట్టి భోలా మనిషి. తనకు వచ్చిన కోపం ఎప్పుడు కరిగిపోతుందో తెలియదు. సో నువ్వు అది కోపాన్ని కరగనివ్వకుండానే నేను చెప్పిన ప్లానింగ్ ఎంటర్ చేయి అంటుంది. ప్రేమ ఒక దగ్గర కూర్చొని ఫీల్ అవుతూ ఉంటుంది. ధీరజ్ అన్న మాటలన్నీ తలుచుకుంటుంది. ఇంతలో ధీరజ్ వస్తాడు ప్రేమ దగ్గరికి. ప్రేమ, నీకు ఒక సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ విని నువ్వు ఆనందంతో గాల్లో గెంతులేస్తావు తెలుసా అని అంటాడు ధీరజ్. ఈ రాక్షసి పిలుస్తుంటే వినిపించడం లేదా? ఏంటో ఉలుకు పలుకు లేకుండా ఉంటున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అంటాడు ధీరజ్. సరే ఇదిగో నీ డ్రీమ్, MBA ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్. నేను ఫీజు కట్టేస్తానని అప్లికేషన్ ప్రేమ చేతికిస్తాడు. ప్రేమ అప్లికేషన్ చించేస్తుంది. నీకు అప్లికేషన్ ఎందుకు చించేస్తావు అని ధీరజ్ అరుస్తాడు. నేను అప్లికేషన్ తెమ్మని చెప్పానా? చెప్పు, నేను నీకేమైనా చెప్పానా? నీ డ్రీమ్ అని నాకు తెలుసు, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. నీ డ్రీమ్ని గెలిపించడం నా బాధ్యత అని అంటాడు ధీరజ్. డ్రీమ్ని గెలిపించడానికి నేను నీకేమవుతాను? అసలు నీకు నాకేంటి సంబంధం? నేను ఈ ఇంట్లో ఒక వస్తువుని అంతే. మరి వస్తువు గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేంటి అని అంటుంది ధీరజ్. ఆ రోజు నేను మాట్లాడిన సందర్భం వేరు. నువ్వు నీ కెరీర్ని నాశనం చేసుకోకు, ఇది నీ లైఫ్ కదా అని అంటాడు ధీరజ్. ఒకప్పుడు నా లైఫ్ అది, కానీ ఇప్పుడు నా లైఫ్ ఇంకొకటి అనుకున్నాను. నా లైఫ్ని ఇంకోలా ఊహించుకున్నాను, నిర్ణయించుకున్నాను. కానీ నా స్థానం గురించి, నా లైఫ్ గురించి నిన్ననే ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ క్లారిటీని నువ్వే ఇచ్చావు. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు అంటాడు ధీరజ్. నా మాటలు నీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ నా మనసు అర్థం కావాలి. ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. జీవితంలో అన్నిటికన్నా పెద్ద విషాదం ఏంటి తెలుసా? మనసులో ఏముందో గుర్తించకపోవడమే పెద్ద బాధ. అది నీకు ఎప్పటికీ తెలియదు అంటుంది ప్రేమ ఏడుస్తూ. క్లారిటీగా చెప్పు, నాకేం అర్థం కావట్లేదు అంటాడు ధీరజ్. నేను ఫుల్ క్లారిటీతో చెప్తున్నాను, క్లారిటీగా ఉన్నాను, అయినా నీకు అర్థం కావటం లేదు. అయినా చెప్తున్నా విను. నా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం కానీ, పట్టించుకోవాల్సిన అవసరం కానీ లేదు. నువ్వు కష్టపడి నా కోసం ఏం త్యాగాలు చేయనవసరం లేదు అంటుంది శ్రీవల్లి కోపంతో. నా మీద కోపంతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా అని అంటాడు ధీరజ్. నాకు అసలు జీవితమే లేదు, మళ్ళీ ఇంకా నాశనం చేసుకోవడం ఏంటి అని అంటుంది ప్రేమ. తన రూమ్లోకి వచ్చి చందు చూస్తుండగా తన బట్టలన్నీ సర్దుకుంటుంది. ఈ వల్లి, ఎందుకు బట్టలు సర్దుకుంటున్నావు, ఏంటి చెప్పు అంటాడు చందు. అరే అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? నా మానాన్ని నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా నీకు అని అంటాడు చందు. దానికి శ్రీవల్లి అంటుంది, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఆగు, ఏమైంది అని తన వెంట వెళ్తూ తను ఆపమంటాడు. అయినా వినకుండానే వెళ్ళిపోతుంది శ్రీవల్లి. చందు ఎంత బతిమలాడినా వెళ్ళిపోతుంది. అంతలో దారి మధ్యలో తన మామయ్య గారు వస్తారు. రామరాజు గారు అడుగుతారు, ఏంటమ్మా ఈ బ్యాగ్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. మామయ్య గారు, నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. నేను ఇక్కడ ఉండలేను, ఈ ఇంట్లో నేను ఉండడం అస్సలు నా వల్ల కావడం లేదు. ఓకే, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నానండి అని అంటుంది శ్రీవల్లి. ఇదండి ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.